హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, పాడేరు మోదకొండమ్మ జాతర అనమాట. ఇది 3వ రోజు మంగళవారం నాడు జరుగుతుంది. చూపిస్తాను రండి ఘటన ఏ విధంగా నడుపుతారో. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, శ్రీ మోదకొండమ్మ ఆలయం అనమాట. ఇది భక్తులు అయితే చాలా కిటకిటలుగా నిండిపోయి ఉన్నారు. లోనకి వెళ్ళడానికి చాలా లైన్లు ఫేస్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇది 3వ రోజు అనమాట. ఈ పూజా కార్యక్రమం జరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదనమాట మోదకొండమ్మ అమ్మవారి జాతర. ప్రాంతంలో ఇలా జరుపుతాము. ఘటన ఏ విధంగా నడుపుతారో చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఘటన అయితే ఈ విధంగా లాస్ట్ రోజున ఊరేగిస్తారు. అధికారుల అంచనాలతో పోలీస్ బందోబస్తు జరిపిస్తారు ఫ్రెండ్స్. చాలా కట్టుదిట్టంగా జరుపుతారు. మోదకొండమ్మ అమ్మవారి ఊరేగిస్తారనమాట. చాలా చూసారు కదా, ఈ పూలతో అలంకరించారు అమ్మవారిని. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ అయితే ఇలా తీసుకెళ్తారనమాట, ఊరేగిస్తారు. అనంతరం గుడికి అయితే తీసుకెళ్తారు. చూసారు కదా, ఈ విధంగా అయితే మోదకొండమ్మ అమ్మవారి ఘటం అయితే ఈరోజు ఇలా తీసుకెళ్తారు. చూసారు కదా, అధికారుల అంచనాలతో ఈ విధంగా జరుపుతామన్నమాట. ఇప్పుడు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పాడేరు మోదకొండమ్మ పండుగ ఇలా జరుపుతారన్నది తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవన్నమాట. చూసారు కదా, ఈ ఇద్దరు చూసారు కదా, కాళ్ళు కర్రలు కట్టుకొని నడుస్తారనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మా చెట్టు గడికి అయితే కారు ఎక్కించాము. కారు తిప్పుతానన్నాడు అనమాట. ఈ కారులో ఎక్కించాము. దీనికి 50 రూపాయలు తీసుకున్నారు. చూడండి, మా వాళ్ళు అయితే ఇలా తిప్పుతున్నాడు. కారు ఎక్కుతాను రెడీ అంటే కారు ఎక్కించాం. చూస్తారు కదా, ఇదిగో ఇతనే మనవాడు కారు తిప్పుతున్నాడు. ఈ విధంగా అయితే మేము ఈ పండుగని సెలబ్రేట్ చేస్తాము. చాలా చుట్టుపక్కల ప్రజలంతా కూడి ఈ పండగకి తరలి వస్తారనమాట. చాలా ఎక్కువ రద్దీగా ఉంటుంది పాడేరు అంతా ఈ 3 రోజుల పాటు. అలా అయితే చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. సంవత్సరం అయితే అంత ఎక్కువ జనం లేదు, మామూలు నార్మల్గా